వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరీ ఉత్పత్తుల ఎగుమతులకు సింగిల్ డెస్క్ ఏర్పాటు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కడియం మండలాన్ని పర్యాటక ఉద్యాన రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్లో కడియం మండలంలో హోమ్ స్టేల నిర్మాణం, నర్సరీ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు, పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై నర్సరీ రైతులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కీర్తి సమావేశం నిర్వహించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 ప్రకారం హోమ్ స్టేలను ప్రోత్సహించే దిశగా నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా 30% వరకు ప్రభుత్వ రాయితీ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కడియం నర్సరీలలో పెంచే వివిధ రకాల మొక్కలకు విదేశాలలో విశేష డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు నేరుగా ఎగుమతులు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో బొమ్మూరు RTIHలో గానీ లేదా కడియంలో గానీ సింగిల్ డెస్క్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతి ప్రక్రియలను సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, DHO మల్లికార్జునరావు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సూర్యప్రకాష్, కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లవర్ మార్కెట్ ఉన్నోళ్ళు ఊరికి మనం ఎక్కడో బ్యాంక్ నుంచి ఫ్లవర్స్ తెచ్చుకుని ఎక్స్పోర్ట్ చేయాలంటే 50 లోకల్ గా ఫ్లవర్స్ పెంచుతారు. ఎక్కడి నుంచి చాలా ఆలమూరు మనం ఫస్ట్ మన జిల్లా చెప్పండి, తర్వాత మన జిల్లాలో ఎక్కడ ఫ్లవర్స్ పెంచుతారు. కడియమని మీరు అన్నారా? మీరు చెప్పండి. అంటే ఎక్కడైతే మన కెనాల్ ఉందో, కెనాల్ కాదు గోదావరి కెనాల్ దగ్గర కూడా కరెక్ట్ ఏదైతే ఉందో కరెక్ట్ చేసేంత కూడా చేసుకోవచ్చు కదా. అది కాక దేవుడి మాటలు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా కవర్ అవుతుంది. ఓకే, రాజనగరంలో మనం చేయలేమా? చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వేరగిరి వీరవరం వరకు చేస్తున్నారు. కెనాల్ ఏరియాలో చేయట్లేదు. పండిస్తారు. మీ ఊరు కెనాల్ మీద ఉందా? అండర్ కెనాల్ 4 కిలోమీటర్లు కెనాల్ ఉన్నా సరే మనకి చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు కడికలంక అంతా కూడా వన్స్ అపాన్ ఎ టైం డెల్టా ఏమైంది, బిట్వీన్ గోదావరి డెల్టా రోడ్స్ వచ్చింది. మొత్తం బ్లాక్ కాటన్ సాయిల్స్ అన్నమాట. ఇప్పుడు మాదనాడు పైన ఉంది మేడం, 400 acres లో ట్యూబ్ రోజ్ పండిస్తారు మేడం. ట్యూబ్ రోజ్ మేజర్ కల్టివేషన్. అదేవిధంగా గతంలో మనకి ఈస్ట్ గోదావరిలో ఉండేది మేడం, అంతా ఈస్ట్ గోదావరి. ఈ ఫ్లవర్ మార్ట్ మేజర్ కల్టివేషన్ ఏరియాస్ మేడం. అక్కడ నుంచే 50 లారీస్ దాకా 50 లారీస్ ఆత్రేయ మండలం, ఆత్రేయపురం కూడా తోటలు వేస్తారు. అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ మన జిల్లాలో లేదు. ఇక్కడ మార్కెట్ ఫ్లోరిష్ అయ్యి దాన్ని బేస్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు మీకు వచ్చే రోజు వచ్చే ట్రేడింగ్ లో 60% మన దగ్గరేనా? 80% ఏ మండలం నుంచి వస్తుంది? కడియం, రాజనగరం, స్కాటర్ ఎక్కడెక్కడ ఆలమూరు, కడియం, ఆత్రేయపురం అసలు నేను గోదావరి జిల్లా మొత్తం మ్యాప్ పెట్టుకోవడం బెటర్. 20% కూడా